పోలీసుల వేధింపులు తప్పుడు కేసుకు బలైపోయిన వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త రెడ్డియం శివలక్ష్మి నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు రెడ్డియం శివలక్ష్మి నారాయణ రెడ్డి కుటుంబీకులను ఓదార్చారు. ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పాలన వదిలేసిన కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను వేధించడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఒక తప్పుడు కేసు, గంజాయి కేసు పెట్టి ఈ ఊర్లో ఇంతమంది ఉన్నారు. దుంపలగట్టు గ్రామంలో ప్రతి ఒక్కరిని, ఈవెన్ తెలుగుదేశం వాళ్ళని అడగండి, గంజాయి కేసులకు రెడ్డిం నారాయణ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందేమో ఎవరినైనా అడగండి. కేవలం పోలీస్ హరాస్మెంట్ దీనన్నిటికి కారణము. ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా హరాస్ చేసిన సిఐ పైన నమోదైంది. ఈ న్యాయస్థానాల్లో ఖచ్చితంగా ఈ విషయంలో ఖచ్చితంగా ఈ కుటుంబానికి పార్టీ కూడా అండగా ఉంటుంది. న్యాయస్థానాల్లో వీరు చేసే పోరాటంలో పార్టీ కూడా అండగా ఉంటుంది. తప్పకుండా తప్పు చేసిన, అన్యాయంగా ఇతని మరణానికి కారణమైన సిఐని, ఖచ్చితంగా సిఐని ఇంకా దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళందరినీ కూడా తప్పకుండా న్యాయస్థానాల ద్వారా వీళ్ళందరికీ కూడా శిక్ష పడేటట్టు కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ కుటుంబానికి అన్ని రకాలుగా పార్టీ తరఫున సహాయం కూడా చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, ఎక్కడ ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే, ప్రభుత్వ పథకాల మీద కానీ ప్రభుత్వ చర్యల మీద కానీ వ్యతిరేకంగా మాట్లాడితే వారి మీద వెంటనే కేసులు పెట్టడము, జైలుకు పంపించడము, వారి యొక్క ప్రవర్తన ఈ రకంగా జరుగుతుంది. మరి అటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో అదే పనిగా చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం దక్క మామూలు పరిపాలన ఎక్కడ జరగటం లేదు. ఈ రాష్ట్రంలో ఒక్క సంవత్సరంలోని ఇన్ని అరాచకాలు చేస్తే ఇంకా 4 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ రంగం బరాయిస్తారో భయభ్రాంతులతో ఉన్నారు ప్రజలంతా కూడా. అటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది.